ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి శక్తివంతమైనటువంటి వాక్కు ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనం. చక్కని ఫలము గల పచ్చని ఒలివ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను. నువ్వెవరివో తెలుసా? చక్కని ఫలమును ఫలించేటటువంటి పచ్చని ఒలివ చెట్టువి. ఒక విశ్వాసి ఈ పచ్చని ఒలివ చెట్టుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఒలివ చెట్టునకు చావు మరణము అనేది లేదు. ఒక విశ్వాసి యేసుక్రీస్తు ప్రభువుని తన సొంత రక్షకుడుగా అంగీకరించి బాప్తిజం పొందినటువంటి ఒక విశ్వాసి పేరు జీవగ్రంథంలో వ్రాయబడుతుంది. అతనికి కూడా మరణము అనేది లేదు. రెండవది, ఈ ఒలివ చెట్టులో నుంచి శ్రేష్టమైనటువంటి చక్కని తైలం వస్తుంది. ఒక విశ్వాసిలో నుంచి శ్రేష్టమైనటువంటి తైలము అనగా తైలము అనేది అభిషేకానికి సాదృశ్యం. నీలో నుంచి అనాయింటింగ్ ఎప్పుడు కూడా ప్రవహిస్తూ ఉండాలి. శ్రేష్టమైన అభిషేకం నీలోంచి ప్రవహిస్తూ ఉండాలి. నీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు, నీ చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రాంతానికి నీ ద్వారా దీవెన, ఆశీర్వాదం కలగాలి. అందుకని ప్రభు నేను ఈ పేరుతో పిలుస్తున్నాడు. నువ్వు చక్కని ఫలములు ఫలించే వ్యక్తివి.